हरे कृष्णा। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। निताय चैतन्य की जय। परशुराम भगवान की जय। वामन देव की जय। पंचतत्व भगवान की जय। गिरि गोवर्धन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మనము ఇవాళ రెండో అధ్యాయంలోని రెండు శ్లోకాలు చెప్పుకోబోతున్నాము. శ్లోకం 52, 53. 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి దట్టమైన మోహారణ్యమును దాటునో అప్పుడు నీవు వినని దాని ఎడ, వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడవగుదువు. 2.53. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఎప్పుడు నీ మనస్సు వేదముల మధుర వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనేడి సమాధియందు స్థితమగునో అప్పుడు నీవు దివ్యమైన చైతన్యమును పొందినవాడవు అగుదువు. అయితే ఈ రెండు శ్లోకాలలో మనం ఏం తెలుసుకున్నాం అనేది మనం సమ్మరైజ్ చేసుకుందాము. ఇక్కడ కృష్ణుడు చాలా అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. యదా తే మోహ కలిలం. కలిలం అంటే అరణ్యం. మోహం అనేటి ఒక దట్టమైనటువంటి ఒక అడవి. అంటే దాని అర్థం ఏంటంటే మనందరం కూడా మోహారణ్యము, మోహం అనేటి ఒక దట్టమైనటువంటి ఒక అరణ్యంలో ఇరుక్కొని ఉన్నాం అన్నమాట. ఎప్పుడైతే అందులోంచి బయటపడతామో అప్పుడు ఏం జరుగుతుంది? వినిన దాని ఎడ, వినవలసిన దాని ఎడ కూడా విరక్తిని కలిగిన వాడగుదువు. అంటే మొట్టమొదటిగా ఏంటంటే మనం మోహం నుంచి బయటికి రావాలి. మోహం అంటే ఏమిటి? మోహము అంటే ఏది నిజము కాదో, ఏది శాశ్వతము కాదో, ఏది సత్యము కాదో దాన్ని నిజమని అనుకోవడం, లేకపోతే దాన్ని శాశ్వతమని అనుకోవడం, లేకపోతే దాన్నే సత్యమని అనుకోవడం. అంటే పరమ సత్యాన్ని, శాశ్వతమైనటువంటి దివ్య పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మనం ఎప్పుడు గుర్తించలేకపోతామో అప్పటి వరకు మనం మోహంలో ఉన్నట్టే. ఎందుకంటే మోహంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏంటంటే నేనే నా శరీరాన్ని అని అనుకోవడం మోహంలో ఉన్నటువంటి ఒక లక్షణం. ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా వాళ్ళు. అంటే నాతోటి నేను నిండిపోయి ఉంటాను. నేను 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 అస్తమానం నేనే, ఎక్కడ చూసినా నేనే. దీన్ని ఏమంటారంటే మోహము అంటారు. నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు. ఎలాగైతే ధృతరాష్ట్రుడు అడుగుతాడు కదా, మామకాహ పాండవాశ్చైవ అని అడుగుతాడు మొదటి శ్లోకంలో. మా వాళ్ళు ఎలా ఉన్నారు, పాండవులు ఎలా ఉన్నారు అంటే అస్తమానం అది మమకార భావన అంటారు. అహంకార మమకార భావన. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది, నేను నాది, అహం మమేతి అంటారు. అహం మమేతి అనేటువంటి భావనలో ఉన్నంత వరకు మనం మోహంలో ఉన్నట్టే. ఆ మోహాన్ని మనం ఎప్పుడైతే దాటుతామో, దాటినప్పుడు మనము ఏది విన్నామో, ఏది వినబోతున్నామో దాని పట్ల కూడా మనకి విరక్తి అనేది కలుగుతుంది. అలాగే వచ్చే శ్లోకంలో ఏం చెప్పారంటే వేదాలలో ఉన్నటువంటి మధుర వాక్కులచే కూడా
కలత నొందకుండా ఎవరైతే ఆత్మానుభూతిలోనే ఉంటారో అప్పుడు దివ్యమైనటువంటి చైతన్యం పొందినవాడుగా అవుతామని. అంటే ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, వేదాలకి, భగవద్గీతకి తేడా ఏమిటని. వేదాలలో భాగమే భగవద్గీత. ఇప్పుడు వేదాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. కాకపోతే భగవద్గీత భగవంతుడు సాక్షాత్ ఆయన వాణి ద్వారా ఆయన పలికాడు. యః పద్మనాభస్య ముఖపద్మస్య వినిశ్రుతః. అంటే పద్మనాభుడైనటువంటి స్వామి యొక్క ముఖపద్మము నుంచే స్వయంగా వచ్చింది భగవద్గీత అనేది. దివ్యమైనటువంటి గ్రంథం. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, వేదాలలో ఉండేటువంటి మధుర వాక్కులకు కూడా కలత నొందవద్దు అని చెప్తున్నాడనమాట. సో, కొంతమందికి అనిపించచ్చు. అదేంటి, వేదాలలో ఉన్నటువంటి మధురమైనటువంటి వాక్కులను నమ్మొద్దని కృష్ణ భగవానుడు ఎందుకు చెప్తున్నాడు? భగవద్గీత అనేది వేదాలలో భాగమే గదా! అయినా కూడా వేదాలలో ఉండేటువంటి మధుర వాక్కుల్ని ఎందుకు నమ్మొద్దంటున్నారని. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో, మీరు ఎంతమంది వేదాలలో ఉండేటువంటి వ్రతాలను ఆచరిస్తారు? అనేక రకమైనటువంటి వ్రతాలుంటాయి. ఆ వ్రతాలకి చాలా ఫలితాలు గూడా ఉంటాయి. రకరకాల స్తోత్రాలను మనం చదువుతాం. రకరకాల పూజలను అనుష్ఠానం చేస్తాం. చేసినప్పుడు అందులో మీరు ఫలశ్రుతి చదివితే అబ్బో! చాలా గొప్పగా ఉంటుందన్నమాట. మీరు గనక ఇది చేస్తే మీకు ఇదొచ్చేస్తుంది, అదొచ్చేస్తుంది అని చాలా 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 గొప్పగా ఉంటుంది. దాని గురించి కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి కర్మకాండలలో చేసినప్పుడు వచ్చేటువంటి ఫలితాలను చూసి ఎవరైతే గనక ఆకర్షితులవుతున్నారో అది చాలా గొప్ప విషయం కాదు. ఎందుకంటే కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, ఎప్పుడు నీ మనసు వేదముల మధుర వాక్కులచే కలతనందక ఆత్మానుభూతి అనేది సమాధి యోగ స్థితమగునో అప్పుడు నీవు దివ్యమైనటువంటి చైతన్యంలో వచ్చినట్టు. దీన్ని మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వేదాలలో ఏమిచ్చారు, భగవద్గీతలో ఏమిచ్చారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వేదాలలో వర్ణాశ్రమ ధర్మముల గురించి చెప్పబడి ఉన్నది. వర్ణ ఆశ్రమ ధర్మములు ఎందుకు అవసరం? వర్ణ ఆశ్రమ ధర్మములు పర్టికులర్గా కర్మకాండలు. ఎందుకు ఈ కర్మకాండలను ఎందుకు చేయాలి? వర్ణాశ్రమ ధర్మములను ఎందుకు పాటించాలి అంటే, మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా ఆల్మోస్ట్ ఒక పశువులాగే ఉంటాడనమాట పుట్టినప్పుడు. ఎందుకంటే ఎటువంటి కల్చర్ అనేది లేదు కాబట్టి, సంస్కృతి లేకపోతే ఒక ఫిలాసఫీ, ఒక వాల్యూ సిస్టమ్ అనేది లేదు కాబట్టి. అయితే మనం ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తామో మనం ఒక మనిషి స్థితికి వచ్చామన్నట్టు. పశువు నుంచి మనిషి లెవెల్కి వచ్చాం. ఎందుకంటే ఈ వర్ణాశ్రమం అనేటువంటి రూల్స్ రెగ్యులేషన్ పాటించకపోతే ఆల్మోస్ట్ అసలు ఆ మనిషిని మనం పశువు అనే పిలవచ్చు. ఎందుకంటే నియమ నిబంధనలు ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశము అట్లీస్ట్ మొట్టమొదటి ప్రాథమిక దశలో ధర్మము యొక్క ఇంపార్టెన్స్ ఏంటయ్యా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే నియమ నిబంధనలు. అంటే మనం అన్నీ కూడా చక్కగా నియమాలను పాటించాలి. నియమాలను పాటించడం వల్ల ఏమవుతుందంటే మనని మనం ఉద్ధరించుకోబడతాము, మనని మనం ఉద్ధరించుకోవచ్చు. రైట్, ఓకే. అందుకోసమనే నియమ నిబంధనల్ని పాటించమని మనకి చెప్పబడింది అనమాట వర్ణాశ్రమ ధర్మములో. అయితే ఏంటా వర్ణాశ్రమ ధర్మములు, ఏంటా నియమ నిబంధనలు అంటే కొద్దిపాటిగా మనం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి. ఆ బ్రాహ్మణుడు తన వర్ణానికి సంబంధించినటువంటి కొన్ని కర్మలను తాను చేయాలి. దాన్ని బ్రహ్మకర్మలు అంటారు. బ్రాహ్మణుడు చేయవలసినటువంటి కర్మలు అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేయడము, అగ్నిహోత్రము చేయడము, లేకపోతే దేవతారాధన చేయడము, లేకపోతే పితృదేవతలకి తర్పణలను విడిచిపెట్టడం. ఇవన్నీ కూడా కర్మకాండాలలో భాగము. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అంటే మనని మనం శుద్ధీకరణ చేసుకోవడానికి ఇచ్చాడు. అంటే మనము రజస్తమో గుణముల నుంచి ఎంతో కొంత విడుదల చెంది కొంతపాటిగా అట్లీస్ట్ సత్వగుణానికైనా రావడానికి ప్రయత్నం చేయడానికి ఇవన్నీ కూడా ఇవ్వబడినాయి అన్నమాట. అయితే ఇదే అల్టిమేట్ కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నాడు. ఏంటంటే కర్మకాండ అనేది ఫైనల్ గోల్ కాదు. వేదాల యొక్క
అల్టిమేట్ గోల్ ఏంటి? వాసుదేవ పరా వేద, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వాసుదేవ పరా వేద అనేది భాగవతంలోని శ్లోకం. అంటే వేదాల యొక్క ముఖ్య ఉద్దేశము కృష్ణ భగవానుడిని తెలుసుకోవడం. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏం చెప్పారంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. వేదాలన్నీ కూడా ఉన్నవి ఎందుకు అంటే కృష్ణుణ్ణి తెలుసుకోవడానికే వేదాలని ఇవ్వబడినాయి. అంటే మనం చేసే తపస్సులైన, యజ్ఞమైన, దానమైన, వ్రతమైన ఏదైనా కూడా చివరికి అది మనని కృష్ణుడి వైపు తీసుకుని రావాలి. అంటే మనం ఆచరించేటువంటి ధర్మమైనా కూడా అది కృష్ణుడి దగ్గరికి తీసుకురావాలి. ధర్మస్వానుష్ఠిత పుంసః విశ్వక్సేన కథాసు యత్ నోత్పాదయేత్ యదిరతిం శ్రమ ఏవ హి కేవలం అంటుంది భాగవతం. అంటే ఏమిటో తెలుసా? అంటే మనం ఆచరించినటువంటి ధర్మాలని అన్ని చక్కగా ఆచరించి ఉండవచ్చు. అన్ని ధర్మాలని చక్కగా ఆచరించి ఉండవచ్చు. అన్ని అగ్నిహోత్రం చేశాము, పితృదేవతల శ్రాద్ధ కర్మలను చేశారు, దేవతారాధనలు చేశారు, వ్రతాలు చేశారు, నది స్నానం చేశారు, యాత్రలకు వెళ్ళారు, అన్ని చేశారు, దానాలు ఇచ్చారు. కానీ నోత్పాదయేత్యదిరతిం విశ్వక్సేన కథాసు యత్ అంటే కృష్ణుడి కథల పట్ల రుచి రాలేదు. అంటే కృష్ణ కాన్షియస్నెస్లోకి రాలేదు. అంటే కృష్ణ చైతన్యంలోకి రాలా. కృష్ణ భగవానుడి పట్ల రుచి రాలేదు. అప్పుడు ఏమవుద్ది? శ్రమ ఏవహి కేవలం. అంటే ఏమేమైతే చేశారో అదంతా కూడా ఒట్టి కేవలం వృధా శ్రమ అని భాగవతం చెప్తున్నాను. అంటే చివరికి దాని అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఇచ్చినవి ఎందుకు అంటే మన్ని మనం చాలా కింద స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చి, అంటే మరి ఇంకా కిండర్ గార్డెన్ నుంచి ఒక ఫస్ట్ క్లాస్కో సెకండ్ క్లాస్కో వచ్చినట్టుగా అదే మనము పిహెచ్డి అని అనుకుంటే అది మనం తప్పైపోతుంది. అది కరెక్ట్ కాదు. మనం అక్కడి నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. నెక్స్ట్ లెవెల్ అనేది కృష్ణ చైతన్య మార్గం. అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, చాలా మంది ఇంతకుముందు చాలా అనుభవజ్ఞులైనటువంటి గొప్ప గొప్ప భక్తులు కూడా అలాగే చేశారు. ఏంటది? భక్తియుత సేవలోకి వచ్చిన వాళ్ళు వేదంలో ఉండేటువంటి కర్మల వయ్యాడ వాళ్ళకి వైరాగ్యము, విరాగం అనేది జరుగుతుంది అన్నమాట. మహాభక్తుల యొక్క ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే అప్పటి వరకు వాళ్ళు చాలా కర్మకాండలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కనుక భక్తుడైపోయాడో ఒక మనిషి, అప్పుడు కర్మకాండల పట్ల ఇంట్రెస్ట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక్కడ ఏం చెప్పారంటే పరమ భక్తుడైనటువంటి ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ విధంగా చెప్పాడు. మాధవేంద్రపురి ఎవరో తెలుసా? మాధవేంద్రపురి ఈశ్వరపురి గారి గురువు గారు. ఈశ్వరపురి చైతన్య మహాప్రభు యొక్క గురు. అంటే చైతన్య మహాప్రభు యొక్క పరమ గురు ఆయన. మాధవేంద్రపురి చాలా శుద్ధ భక్తుడు, చాలా గొప్ప భక్తుడు. అంటే ఆయన నుంచే ఈ గౌడీయ వైష్ణవ పరంపర అనేది ఆయన నుంచి స్టార్ట్ అయింది. శుద్ధ భక్తి అనేటువంటి కాన్సెప్ట్ ఆయన నుంచి స్టార్ట్ అయింది. అని ఏమన్నాడంటే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, కరెక్ట్. సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నానతుభ్యం నమో భోదేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమ్యతాం యత్ర క్వాపి నిషధ్య యాదవకులోత్తమస్య కంసద్విషః స్మారం స్మారం అఘం హరామి తదలం మన్యే కిమన్యే మే. దీని శ్లోకానికి అర్థం ఏంటంటే, ఓ సంధ్యావందనమా నీకు భద్రముగాక, ఓ స్నానమా నీకు నేను నమస్సులను అర్పింతును, ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు వందనములను అర్పింపలేని నా అసక్తతను నన్ను మన్నింపుడు. ఇప్పుడు నేనిచ్చట నిలిచియున్నను కంసారి అయిన యాదవ కులోత్తముని శ్రీకృష్ణుని తలుచుచు సర్వపాప బంధముల నుండి విముక్తుడను కాగలను. ఇది నాకు చాలునని నేను భావించుచున్నాను. మాధవేంద్రపురి గారు ఏం చెప్తున్నారంటే, సంధ్యావందనమా నీకు ఒక నమస్కారం, స్నానమా నీకు ఒక నమస్కారం, అలాగే దేవతలారా, పితృదేవతలారా నన్ను క్షమించండి. నేను ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయాన్ని తీసుకున్నానో, ఆయన నామాలని పఠించడం మొదలుపెట్టానో, ఇది ఒకటే నాకు చాలు అని నేను నిర్ణయించుకున్నాను. నాకు ఇంకా వేరే ఏది అవసరం లేదని. అయితే ఆయన చెప్పింది ప్రామాణికమైన అని మనకి అనుమానం రావచ్చు. అంటే మనం కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే ఇంకా ఎటువంటి కర్మకాండలు చేయవలసినటువంటి అవసరం లేదా అనేటువంటి మనకి డౌట్ కూడా రావచ్చు. మరి ఎన్నో వ్రతాలను మేము చేస్తాము,
ఎన్నో యజ్ఞాలను చేస్తాము, ఎన్నో దానాలను చేస్తాము, ఎన్నో తపస్సులను చేస్తాము, అవన్నీ చేయాల్సిన అవసరం లేదా? అదే కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు, అవసరమే లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, వేదాలలో ఉండేటువంటి వ్రతాలుగా, దానాలుగా, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యం ఫలం ప్రదిష్టం యోగి పరం స్థానం ఉపయితి చాద్యం అని చెప్తాడు కృష్ణుడు. మీరు వేదాలలో ఉన్నటువంటి అన్ని యజ్ఞాలన్నీ చేసిన, దానాలన్నీ చేసిన, తపస్సులు అన్నీ చేసిన, ఇవన్నీ చేసినా కూడా ఆ వాటి నుంచి వచ్చేటువంటి రిజల్ట్ అంతా కూడా మీకు యోగి పరం స్థానం ఉపయితి చాద్యం, అంటే మీరు కృష్ణ భావనామృతంలో మీరు పొందగలరు. అంటే మనం అనుకున్నా కూడా కలియుగంలో ఇవన్నీ ఆచరించలేం. కలియుగంలో మనం ఎటువంటి నియమాలని ఆచరించలేము. అందుకని మనం ఏం చేసేసారంటే, మన వాళ్ళు ఆల్రెడీ మనము వేదాలలో ఉండాల్సినటువంటి నియమం ఈ విధంగా పాటించాలంటే అందులో కూడా మనం చాలా నియమాలను విడిచిపెట్టి ఉన్నారు చాలామంది. అది కూడా మనం కరెక్ట్గా పాటించడం లేదు, పాటించలేము కూడా. అందుకనే చైతన్య మహాప్రభు మనకి దీన్ని ఇచ్చారు. ఏంటా ఉద్యమము? కృష్ణ చైతన్య ఉద్యమము. ఏంటా కృష్ణ చైతన్య మార్గం? కృష్ణ చైతన్య మార్గం అంటే కృష్ణుడి నామాన్ని నిరంతర స్మరణ చేయడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ 16 నామాలని మనం గనక జపించినట్టయితే, కృష్ణుడి నామాలని నిరంతర స్మరణ చేస్తే మీరు వేదాలలో చేసినటువంటి అన్ని క్రతువులు చేసినట్టే అని నేను చెప్పడం లేదు, వేదం చెప్తోంది. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, భాగవతం దానికి సాక్షి. మొత్తం అన్ని వేదాలలో కూడా అదే విషయాన్ని చెప్పబడింది. హరినామ సంకీర్తనం మించినటువంటి యజ్ఞము మరొకటి లేదు. మనం ఎన్నో యజ్ఞాలను చేయవచ్చు. యజ్ఞాలు చేస్తే మనం ఎక్కడి వరకు వెళ్తాం? ఎవరైనా చెప్పగలరా? యజ్ఞాల యొక్క ఉద్దేశం ఏమిటండి? ఇప్పుడు జ్యోతిష్ఠోమ హోమం అనేటువంటి ఒక హోమం ఉంది, ఎవరైనా విన్నారా? ఆ హోమం చేస్తే దాని ఫలశ్రుతి ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా తెలుసా మీకు? జ్యోతిష్ఠోమ హోమం అని ఉన్నది. అది చేస్తే స్వర్గానికి వెళ్ళవచ్చు అని వేదంలో రాసు. కాబట్టి కర్మకాండీయులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జ్యోతిష్ఠోమ హోమాన్ని చేస్తారు. ఎటువంటి ఉద్దేశంతో అంటే, నేను కూడా స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వర్గ సుఖాలను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ జ్యోతిష్ఠోమ హోమాన్ని చేస్తారు. అలాగే అనేక రకములైనటువంటి కర్మకాండీయ వ్రతములు చాలా ఉన్నాయి. ప్రతిదానికి ఒక ఫలశ్రుతి అనేది ఉంటుంది. ఇది చేస్తే మీకు ఇది వస్తుంది, ఇలా చేస్తే మీకు ఇలా వస్తుంది, అలా చేస్తే మీకు ఇలా వస్తుంది అని. అది చేసేదంతా కూడా అది చాలా గొప్ప విషయమేమీ కాదు అనేటువంటి విషయాన్ని కృష్ణ భగవానుడు మనకి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు అంటాడు, ఎవరైతే ఆ పెద్ద జలాశయములందరి జలముచే సిద్ధించు రీతి, ఇప్పుడు చిన్న నూతి నుంచి వచ్చేటువంటి నీళ్లు ప్రయోజనం ఉందనుకోండి. ఒక నూతి ఒక నుయ్యి ఉంది, ఓకే, ఒక బావి లాంటిది. దాని నుంచి వచ్చేటువంటి నీళ్లు కొద్దిగా తోడుకుంటాం. మన ఇంటి దగ్గర ఉందనుకోండి, ఎంతో కొంత నీళ్ళు వస్తాయి. దాని నుంచి వచ్చే ప్రయోజనము, అక్కడ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉందనుకోండి, దాని నుంచి కూడా వస్తాయి కదా. అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక బావి ఉంది మన ఇంట్లో, బావి నుంచి నీళ్ళు వస్తున్నాయి, అలాగేనా? బావి నుంచి నీళ్లు మీరు తోడుకుంటే వాటర్ సరిపోయేంత మీకు వస్తున్నాయి. మీకు బావి నేను ఇవ్వను, మీకు జలాశయాన్ని ఇస్తారనుకోండి. ఇప్పుడు జలాశయంలో అంటే మీరు బావి వల్ల వచ్చే ప్రయోజనం జలాశయం వల్ల వస్తుందా రాదా? ఇంకా ఎక్కువ ప్రయోజనం వస్తుందా తక్కువ ప్రయోజనం వస్తుందా చెప్పండి. ఎక్కువ ప్రయోజనం వస్తుంది. ఎక్కువ ప్రయోజనం వస్తుంది కదా. అంటే ఒక బావిలో ఎంత ఉంటాయి నీళ్లు? ఇంతే ఉంటాయి. కానీ అక్కడ పెద్ద జలాశయం ఉంది, అందులో చాలా నీళ్లు ఉంటాయి. అంటే ఎన్నో కోట్ల బావులు లేకపోతే వేల వేల బావులు అన్ని కలిపితే ఒకటది జలాశయం అనేది కదండి. అలాగే కృష్ణ చైతన్య మార్గం అనేది అదే అని కృష్ణుడు భగవద్గీత 2.46లో చెప్పాడు. యావనర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. వేదముల యొక్క సమస్త ప్రయోజనములో
వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించును అని. అంటే వేదాల యొక్క ప్రయోజనం ఎవరికి సిద్ధిస్తుందంటే వేదాల యొక్క అంతరార్థాన్ని గ్రహించిన వాడికి తెలుస్తుంది. వేదాల యొక్క అంతరార్థం ఏమిటి అంటే మీకు కావాలంటే భగవద్గీత చూడండి. భగవద్గీతలో 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య జ్ఞానం అంటే చాలా సీక్రెటివ్ నాలెడ్జ్ కృష్ణుడు చెప్తారనమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా 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 ఉత్తమమైనటువంటి సీక్రెట్ అయినటువంటి నాలెడ్జ్ నేను చెప్పబోతున్నాను అని కృష్ణ భగవానుడు మనకి 9వ అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు ఏం చెప్తారంటే అంటే ఇది కూడా ఇదేంటంటే వేదాలలో ఉండేటువంటి ఉత్తమమైనటువంటి రహస్యం ఇది అని చెప్తాడు కృష్ణుడు. వేదాలలో ఎన్నో విషయాలు చెప్పబడి ఉండవచ్చు, ఎన్నో క్రతువులు ఉండవచ్చు. ఇది చూడండి 15వ అధ్యాయం 20వ శ్లోకం చూడండి. 15వ అధ్యాయము 20వ శ్లోకం. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పాపరహితుడా, వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించి తిని దీనిని అవగాహన చేసుకొనిన వాడు బుద్ధిమంతుడు కాగలడు, అతని ప్రయత్నములు పూర్ణ విజయమును పడయగలవు అని చెప్పాడు కృష్ణుడు. ఏంటి రహస్యం? కృష్ణుడు 15వ అధ్యాయంలో చెప్తున్నాడు వేదాలలో ఉన్నటువంటి అత్యంతమైనటువంటి రహస్యమైన ఈ భాగాన్ని నేను ఇప్పుడే చెప్పాను. ఆ రహస్యం ఏమిటంటే 19వ శ్లోకం అన్నమాట. ఓ భారత, సంశయరహితముగా నన్ను పురుషోత్తముడనని తెలుసుకొనగలిగిన వాడు సర్వము నెరిగిన వాడు, అందుచే అతడు నా సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును. అంటే వేదాలలో ఉన్నటువంటి రహస్యం ఏమిటయ్యా అంటే ఎవరైతే కృష్ణుణ్ణి పురుషోత్తముడని తెలుసుకుంటాడో, యోమాం జానాతి అసమ్మూడో యోమామేవ అసమ్మూడో జానాతి పురుషోత్తమం అంటే కృష్ణుడే దేవాది దేవుడు పురుషోత్తముడని తెలుసుకుంటాడో ఏం చేస్తాడు? సర్వవిత్ అంటే సర్వమును ఎరిగిన వాడంట అతడు. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు. కృష్ణ భగవానుడి గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అదే శృతిలో మనకి వాక్యం ఉంటుంది అనమాట. యస్మిన్ విజ్ఞాతే సర్వమేవ విజ్ఞాతం భవతు. ఎవరిని తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి ఉండదో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడే పరబ్రహ్మము, పరమ సత్యము. ఈ విషయాన్ని ఎరిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత. సంపూర్ణమగు భక్తియుత సేవలో నిమగ్నుడగును. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకున్నాం? ఎస్, ఎవరైనా చెప్పగలరా? ఏం అర్థమైంది ఇప్పటివరకు మీకు? హరే కృష్ణ విష్ణు చెప్పండి. భగవానునే సర్వస్వ శరణాగతి పొందాలి. ఇక భగవంతుని మించిన భగవంతుడు సమస్తం హరే ఆయన. కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు చెప్పండి. వాసుదేవ సర్వమితి. ఎస్, అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడు. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ధర్మము, లేకపోతే అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం ఏంటి? శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచడమే మన ధర్మం మాత్రమే. కృష్ణ భగవానుడి సంతృప్తి పరచడం, కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేయడం అన్నిటికన్నా గొప్ప ధర్మము. అన్నిటికన్నా గొప్ప యజ్ఞం ఏమిటి? నామయజ్ఞం ప్రభుజీ. నామ సంకీర్తన. నామ సంకీర్తన. యజ్ఞానాం జప యజ్ఞోస్మి. యజ్ఞాలలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి యోగం ఏమిటి? భక్తి యోగం. భక్తి యోగం. వాసుదేవ పరా యోగ. కృష్ణుడు గురించి చెప్పాడు కదా, భాంచయో అభ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే అని చెప్పాడు కృష్ణుడు. అంటే సర్వోత్కృష్టమైనటువంటి యోగము మార్గం. సర్వోత్కృష్టమైనటువంటి యోగం ఏంటంటే కృష్ణ భగవానుడి తలుచుకోవడమే సర్వోత్కృష్టమైనటువంటి యోగము. దాన్ని మించినటువంటి యోగం లేదు. అన్నిటికన్నా గొప్ప తపస్సు ఏమిటి? ఏ తపస్సు అన్నిటికన్నా గొప్పది? గురువు ఆజ్ఞని పాటిస్తూ ఉండటం జీవితంలో. తపస్సు, నియమ నిబంధనలు, త్రికరణ శుద్ధిగా నియమ నిబంధనలు పాటించడం ప్రభుజీ. మీకు ఒక శ్లోకం చెప్తాను, అప్పుడు మీకే అర్థం అవుతుంది కరెక్ట్. ఆరాధిత యది హరి తపసా తపక్కిం, నారాధిత యది హరి తపసా తపక్కిం. అంటే ఏమిటో తెలుసా?
ఆరాధిత ఎరిహరి తపసా తపక్కిం అంటే కృష్ణ భగవానుడిని ఆరాధించే వాడికి తపస్సు ఎందుకు? ఆరాధిత ఎరిహరి, కృష్ణ భగవానుని ఆరాధిస్తున్నారు, తపసా తపక్కిం ఎందుకు ఇక తపస్సు? నారాధిత ఎరిహరిం తపసా తపక్కిం, కృష్ణ భగవానుడి యొక్క పూజ చేయడం లేదు, కానీ మౌన వ్రతం చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ కృష్ణుడిని మాత్రం పూజించట్లేదు. తపసా తపక్కిం, ఎందుకయ్యా తపస్సు? నీకు అవసరం లేదు, వేస్ట్. ఏమర్థమైంది మీకు దాన్ని బట్టి? తపస్సు అనేది ఎందుకు అనేది చెప్పండి ఇప్పుడు. అంటే నిరంతరము స్వామిని భగవంతుని భగవాన్ని ఆశ్రయించినటువంటిది పూజించడమే తపస్సు. ఏది కూడా అది ఏమీ అనరు. తపస్సు కిందకి రాదు ప్రభుజీ. కేవలం కృష్ణ భగవాన్ని ఆశ్రయించి వారి యొక్క ధర్మ నియమాలను గనక పాటిస్తే అది తపస్సు అవుతుంది అని అర్థమే ప్రభుజీ. ఆయన నామ సంకీర్తనమే తపస్సు ప్రభుజీ. ప్రతి సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా హరే తపస్సు కృష్ణ. కూడా, తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏమిటయా అంటే, అదేదో మనము ఏ హిరణ్యకశిపుడో ఏ రావణాసురుడో చేసిన విధంగా ఘోరమైన తపస్సు చేసి, మనం ఏదో కోరికల కోసం తపస్సు చేసి, అటువంటి తపస్సుల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అది రాజసికమైనటువంటి తపస్సు, లేకపోతే తామసికమైనటువంటి తపస్సు. సాత్వికమైనటువంటి తపస్సు అంటే మనం భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం. అంటే ఇప్పుడు మన మనస్సుతోటి, మన వాక్కుతోటి, మన కర్మల చేత భగవంతుడి యొక్క సేవ చేయడమే అసలైనటువంటి తపస్సు. చాలా ఈజీ అయినటువంటి సులువైనటువంటి తపస్సు ఇది. అసలు పెద్ద కష్టమే కాదు, చాలా ఈజీ. మన వాక్కుతోటి కృష్ణ భగవాను నిరంతరము మనము కృష్ణ నామస్మరణ చేయడము, కృష్ణుడిని కీర్తించడము, కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని తలుచుకోవడము చాలా రుచికరంగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది, చాలా ఆనందమయంగా ఉంటుంది. కాబట్టి ఈ తపస్సు చాలా అందమైనటువంటి దివ్యమైనటువంటి తపస్సు. అలాగే మన మనస్సుతోటి కూడా మనం ఎప్పుడు కృష్ణ భగవానుడిని స్మరించుకుంటూ ఉండడం అనేది చాలా అద్భుతమైనటువంటి తపస్సు. లేకపోతే మన కర్మలతో కూడా మనం భగవంతుడి యొక్క సేవ చేస్తున్నాం అనుకోండి, మన ఇంద్రియాలన్నిటితో కూడా అంబరీష్ మహారాజ్ చేసిన విధంగా అన్ని ఇంద్రియాలతోటి మనం భగవంతుడి యొక్క సేవ చేస్తే అదే అద్భుతమైనటువంటి తపస్సు అనమాట. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదనమాట. అసలు ఎవరు అసలైనటువంటి సమాధిలో ఉన్నారు అంటే, శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యసి నిశ్చల సమాధా వచలా బుద్ధిస్తదా యోగం అవాప్స్యసి. ఎప్పుడైతే మన మనస్సు వేదములో ఉండేటువంటి మధుర వాక్కులచే కలతనొందక ఆత్మానుభూతి అనేది సమాధి యందు స్థితమగునో అప్పుడు దివ్యమైనటువంటి చైతన్యాన్ని మనం పొందినట్టు అవుతున్నాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను కృష్ణ భగవానుడి యొక్క దాసుణ్ణి అనే విషయాన్ని మనం తెలుసుకొని కృష్ణ భక్తి భావనలో కర్మలను ఒనరించుటయే నిజమైనటువంటి ధర్మము అని తెలుసుకొని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే యాక్చువల్లీ ఆత్మానుభవం అంటే. భాగవతంలో ముక్తి గురించి డెఫినేషన్ ఏం చెప్పారు తెలుసా అండి? ముక్తిర్హిత్వ అన్యథా స్వరూపేహి వ్యవస్థిత. అంటే మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడం, మనం ఏది కాదు మనం ఏమిటి అని కరెక్ట్గా తెలుసుకోవడమే ముక్తి అంటే. ముక్తిర్హిత్వ అన్యథా స్వరూపేణ అవస్థిత. మనం ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నాం అంటే, మనం ఎన్నో ఉపాధులను మనం అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాను, నేను భారతీయుణ్ణి, లేకపోతే నేను మనిషిని, నేను దక్షిణ భారతానికి చెందినటువంటి వాడిని, నేను తెలుగు వాడిని, నేను వీడిని, నేను వాడిని అని చెప్పుకుంటాం. లేకపోతే నేను ఫలానా ఫలానా, నేను ఫలానా ఫలానా. ఇవన్నీ వీటిని ఏమంటారంటే ఉపాధులు అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే భౌతికమైనటువంటి ఉపాధులు. ఈ ఉపాధుల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. అంటే ఈ ఉపాధి నుంచి మనం బయటపడాలి ఫస్ట్. నేను ఇది, నేను అది, నేను మనిషిని, నేను కుక్కని, నేను పిల్లిని, అలా కాదు. నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, మమైవాంసో జీవభూతే. అంటే ఆత్మ అనేది జీవుడు అనేవాడు భగవంతుడి యొక్క అంశ, కృష్ణ భగవానుడి అంశ జీవుడు. సో నేను కృష్ణ భగవానుడి యొక్క అంశని, అంటే కృష్ణుడి యొక్క దాసుడిని, కాబట్టి నేను కృష్ణుడి యొక్క సేవ చేస్తాను అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, మనం మన పొజిషన్ మనం అర్థం చేసుకుంటే చాలు, అదే ముక్తి. మనకు అదే అర్థం కావడం లేదు యాక్చువల్లీ. మన పొజిషన్ ఏంటో మనకు తెలియకపోవడం వల్ల మనం ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడున్న కరెంట్ పొజిషన్ ఏంటంటే నేనే ఈశ్వరుణ్ణి అనుకుంటున్నాం. అంటే నేనే ఇక్కడ స్వామిని, నేను చెప్పినట్టుగా అందరు వినాలి. అలా చేస్తామో చెప్పమా? మనం ఇంట్లో ఏమంటాం, నేను చెప్పిన విధంగా అందరు వినాలి, అంతే. నేను చెప్పిన రూల్స్ ఇలా ఉంటాయి, ఆ మాటే అందరు వినాలి, నేనే ఇక్కడ బాస్న. సో ఇలా మనం అనుకుని ఉన్నాం ప్రస్తుతానికి.
అలా అనుకొని నేనే ఈశ్వరుణ్ణి, నేనే చాలా గొప్పవాణ్ణి, నేనే మొనగాణ్ణి అని అనుకుంటున్నాం. ఇదే మన అజ్ఞానం, ఇదే మోహం అంటే. ఈ మోహం అనేటువంటి అరణ్యం నుంచి బయటపడి నేను ఆత్మని, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి, నేను భగవంతుడి యొక్క సేవని నేను చేయాలి, అదే నా కర్తవ్యము అని ఎవరైతే ఫిక్స్ అయిపోతారో, పరమ భక్తులు, గొప్ప గొప్ప భక్తులు, మనం మాధవేంద్రపురి గురించి ఇప్పుడే చెప్పుకున్నాం. మాధవేంద్రపురి చాలా గొప్ప భక్తుడు, ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయని. అని ఏ విధంగా అయితే కృష్ణుడిని స్మరిస్తూ ఉంటే కృష్ణుడే ఆయన కోసం తన ప్రసాదమైనటువంటి పాయసాన్ని తీసుకొని వచ్చారంట. క్షీరచోర గోపీనాథ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉందన్నమాట, జగన్నాథ్ పూరిలో వస్తుంది. అంటే మాధవేంద్రపురి ఒకసారి కృష్ణ భగవానుడి యొక్క పాయసాన్ని చూసి ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉంటుందో, నాకు దొరికితే ఎంత బాగుందో అని అలా మనసులో ఒకసారి అనుకున్నారంట. ఒకసారి అనుకున్న తర్వాత మళ్ళీ బాధపడ్డారంట, అరే రే చిచ్చి నేను ఇలా అనుకున్నాను, అలా అనుకోకుండా ఉండాల్సిందే. అయితే కృష్ణ భగవానుడే స్వయంగా ఆ పాయసాన్ని తీసుకొని వచ్చి ఇచ్చాడట మాధవేంద్రపురికి. అంటే ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు ఉన్నారన్నమాట. సో మనం అసలైనటువంటి సమాధి అంటే ఏంటంటే, మనము భగవంతుడి పైన మన భగవంతుడి పట్ల మనం ధ్యానం చేయడమే అసలైనటువంటి సమాధి అంటే. వేరే ఏ సమాధి అది ఇంత గొప్ప సమాధి కాదు, ఇది అన్నిటికన్నా బెస్ట్ అన్నమాట కృష్ణ చైతన్య మార్గం అనేది. ఓకే, ఆ విధంగా మనము చేయాలి. సో కాబట్టి ఇప్పుడు కర్మకాండలు అంత గొప్పవి కావు అనే విషయాన్ని మనకి కృష్ణ భగవానుడు ఈ 2 శ్లోకాల్లో చెప్పాడు. ఎందుకు ఇలా చెప్పడం జరిగిందంటే, అర్జునుడు తన అబ్జెక్షన్స్ చెప్పాడు కదా, నేను యుద్ధాన్ని చెయ్యను, ఎందుకంటే నేను ఈ విధంగా విన్నాను, ఏ విధంగా అయితే సపోజ్ నేను వీళ్ళందరినీ చంపేసినట్టయితే పెద్దలు వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి కుల ధర్మాలను విడిచిపెట్టేస్తారు. వాళ్ళ కుల ధర్మాలని వాళ్ళు విడిచిపెట్టేశారనుకోండి, వాళ్ళ ఇంట్లో చేయాల్సిన పూజలు, ధర్మానుష్ఠానము, లేకపోతే పితృకర్మలు అన్నీ కూడా ఆపేస్తే అందరూ నరకాలకు వెళ్ళిపోతారు, కాబట్టి నేను చేయను అంటాను. ఇదంతా కూడా ఆయన కర్మకాండ గురించి చెప్తున్నాడు అర్జునుడు. అంటే కర్మకాండ విషయంలో వీళ్ళందరూ కర్మకాండలన్నీ అయిపోతాయి, వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి కుల ధర్మాలన్నీ అయిపోతాయి, వాళ్ళ ఇంట్లో ఎన్నో నియమాలు ఉంటాయి, ఒక ఇంట్లో ఒక నియమాలు ఉంటాయి, ఒకళ్ళు ఒక రకమైనటువంటి పూజలు చేస్తారు ఇంట్లో. వీటిని అన్నిటిని ఏమంటారు తెలుసా? కులధర్మము అంటారు. కులధర్మము, జాతి ధర్మ. కులధర్మ జాతి ధర్మ అనే భగవద్గీతలో శ్లోకం కూడా వచ్చింది. అర్జునుడు అంటాడు, కులధర్మాలు జాతి ధర్మాలన్నీ అయిపోతే అందరు మరి నరకానికి వెళ్ళిపోతారు. అది నిజమే. అది ఏంటంటే అది ఒక లెవెల్ వరకు, అది ఒక స్టేజ్. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, కిండర్ గార్డెన్ అంటే అసలు స్కూల్కే వెళ్ళరు వాడికన్నా ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నవాడు మేలు. అసలు స్కూల్కే వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? అస్సలు బాగుండదు. దానికన్నా అట్లీస్ట్ ఎల్కేజీలోనో ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నవాడు ఇంకా మేలు. ఆ విధంగా అసలు ఏ ధర్మము, ఏ నియమము, ఏ నిష్ఠ లేని వాడికంటే ధర్మాలని ఆచరిస్తూ కుల ధర్మాలను పాటించేవాడు చాలా మంచివాడు. కానీ అన్నిటికన్నా ఫైనల్ గోల్, ఉత్తమమైనటువంటి ధర్మం ఏంటంటే ఏంటది? కృష్ణుడు ఏం చెప్పాడు చివరికి? లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పాడు కృష్ణుడు? ఎవరైనా చెప్పగలరా? భగవద్గీతలో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ధర్మాల గురించి. అన్ని ధర్మాలు వదిలిపెట్టి స్వామి అనే ధర్మాన్ని పట్టుకోమంటారు ప్రభుజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అన్నాడు స్వామి. అన్ని ధర్మాలని విడిచిపెట్టేసేయి, మా శుచః. డౌట్ పడవద్దు. మళ్ళా అయ్యయ్యో ఇప్పుడు అవన్నీ వదిలేసామండి, మనం ఎప్పటి నుంచో ఎంతో సనాతనంగా చేస్తున్నటువంటి పూజలు మానేస్తున్నామండి బాబోయ్ అంటే ఎలా బృందావన వాసులు అలా అదే విధంగా భయపడ్డారు. ఇంద్రుడి పూజలు ఆపేయమంటున్నాడు కృష్ణుడు. ఇంద్రుడి పూజలు మానేస్తే ఇంద్రుడు వచ్చి ఎక్కడ కోప్పడతాడో, ఎక్కడ వానలు కురిపిస్తాడో, అయ్యో బాబోయ్ మేము ఇట్లాంటి పనులు చేయము. కృష్ణుడు అన్నాడు, ఏం అవసరం లేదు, ఏది చేయదు, గోవర్ధన పూజ చేయండి అన్నాడు. వాళ్ళందరూ మాట విన్నారు. విన్న తర్వాత ఏం జరిగింది? ఇంద్రుడికి కోపం వచ్చింది. ఇంద్రుడు వర్షాలను కురిపించాడు, మొత్తం అంతా కూడా నిండిపోయింది వాటర్తో. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ గోవర్ధనగిరి ఎత్తేసి వాళ్ళందరినీ కాపాడి ఇప్పుడు ఇంద్రుడే వచ్చి క్షమాపణ చెప్పాడు. అలాగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. కృష్ణ భగవానుడి యొక్క భక్తి అనేది ఏంటి అంటే, కృష్ణుడే సర్వస్వం, ఆయనలో అందరూ ఉన్నారు, ఆయన సర్వదేవతలకి మూలం. మనం కృష్ణ భగవానుడి యొక్క ఆరాధన చేస్తున్నామంటే, కృష్ణనామ జపాన్ని చేస్తున్నామంటే
అదేదో ఇంకేదో మిస్ అయిందనేది అంటే ఆలోచన కరెక్ట్ కాదు. నేను కృష్ణనామ జపాన్ని చేస్తున్నాను, అదేదో వ్రతాన్ని విడిచిపెట్టేశాను, ఓ కర్మకాండాన్ని విడిచిపెట్టేశాను, అయ్యో నాకైనా మిస్ అయిపోతుందా, మరి మరి ఇంకెవరో దేవతారాధన మానేశాను, వాళ్ళు మనకి నాకు ఇవ్వాల్సినటువంటి వరాలు విడిచిపెట్టేస్తారా అంటే అలాంటి డౌట్ అసలు లేనే లేదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు తన విశ్వరూపం చూపించినప్పుడు ఏం చూపించాడు? ఎవరు కనిపిస్తారండి విశ్వరూపంలో కృష్ణ భగవానుడు? చెప్పండి. కృష్ణుడు ఏం సమస్త చెప్పాడు? దేవతలు అంత ప్రజలు అన్ని కూడా ఈ పంచభూతాలు సమస్తం కూడా ఆయన యొక్క విరాట్ రూపంలో కనిపిస్తాయి ప్రభుజీ. సమస్తము ఆయనలోనే ఉంటాయి. ఎస్, విశ్వరూపం చూపించినప్పుడు ఆయన బ్రహ్మాణమీశం కమలాసనస్థం అని వచ్చింది శ్లోకం. బ్రహ్మాణమీశం కమలాసనస్థం అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మాండం బ్రహ్మదేవుడు కనిపించాడంట. ఈశం అంటే పరమశివుడు కనిపించాడట. అలాగే సకల దేవతలు అందరూ ఉన్నారు కృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపంలో. సో కృష్ణ భగవానుడు విశ్వరూపాన్ని కూడా చూపించింది అందుకే అన్నమాట, ప్రూఫ్ అన్నమాట. అందరూ నా నుంచే వచ్చారు, అహం సర్వస్య ప్రభువో మత్తః సర్వం ప్రవర్తతే. అందరికీ ప్రభువుని నేనే, అంతా కూడా నా నుంచే వచ్చింది. కాబట్టి మా శుచః, నువ్వు ఎట్లాంటి భయం పెట్టుకోకుండా భయపడవద్దు అని అంటున్నాడు కృష్ణుడు అనమాట అర్జునుడితోటి. ఇప్పుడు నేను కృష్ణుడి పాదాలను పట్టుకున్నాను, మరి ఇంకేదైనా చేయవలసి ఉందా, ఏదైనా తప్పు చేస్తున్నానా? తప్పు కాదు, అదే 100% ధర్మం. అసలైనటువంటి ధర్మం ఏంటంటే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందడమే నిజమైనటువంటి ధర్మము. ఓకే, హరే కృష్ణ. సో ఇది మనం ఇవాళ చెప్పుకున్నటువంటి 2 శ్లోకాలు 52, 53. ఈ 2 శ్లోకాలలో మనం ఈ విషయాలను కూడా చక్కగా తెలుసుకున్నాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామ్. హరే हरे కృష్ణ. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం.